విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. జార్ఖండ్ లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంపై సోరెన్ అండ్ టీమ్ ఢిల్లీకి చేరుకుంది. ప్రెజెంట్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు చంపై సోరెన్. జార్ఖండ్ లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి 45, ప్రతిపక్షాలు 30 స్థానాలు గెలుచుకున్నాయి. మరో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జార్ఖండ్ లో ప్రస్తుతం ఇండియా కూటమి అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చాకు 26 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కి 17 మంది, ఆర్జేడీ, సిపిఐ, ఎంఎల్ కు ఒక్కొక్క ఎమ్మెల్యే ఉన్నారు. మరో 3 నెలల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అది జార్ఖండ్ లో పరిణామాలు రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ నేతృత్వంలో కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారుగా సమాచారం అందుతోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏంటి జార్ఖండ్ లో ఈ మారుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపుకి దారితీసే అవకాశం ఉంది? ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా కొంత జార్ఖండ్ లో రాజకీయ సంక్షోభం నెలకొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సౌజన్య. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలను ప్రత్యేకంగా పరిశీలిస్తే ప్రస్తుతం అధికారంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించినటువంటి ప్రతినిధిగా హేమంత్ సోరెన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శంభు సోరెన్ తనయుడు అతను. అయితే ఎప్పుడైతే ఈ ఏడాది మొదట్లో జరిగినటువంటి పరిణామాలు, అతన్ని ఈడీ అరెస్ట్ చేయడం, ప్రత్యేకంగా ఆ తర్వాత తను రాజ్భవన్కి వెళ్ళి రాజీనామా చేసిన అనంతరం ఆయన స్థానంలో చంపై సోరెన్ అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తినే అక్కడ ముఖ్యమంత్రిగా నియమించే ప్రయత్నం కూడా చేశారు. అతనే కొంతకాలం ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ఎప్పుడైతే స్కామ్ నుంచి బెయిల్ లభించిందో, ఢిల్లీ అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ హైకోర్టు బెయిల్ ఇచ్చిందో, ఆ తర్వాత హేమంత్ సోరెన్ విడుదలయ్యారు. తను మళ్ళీ వెళ్ళి ఏదైతే జార్ఖండ్లో ముఖ్యమంత్రిగా తను మళ్ళీ పదవి బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంపై సోరెన్ను మళ్ళీ ప్రభుత్వంలో ఒక మంత్రిగా కూడా తీసుకున్నారు. అయితే అప్పటి నుంచి కొంత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మారిపోయినట్టుగా తెలుస్తుంది. బీజేపీ ప్రస్తుతం అక్కడ తక్కువ సీట్లలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిణామాలను ఏమాత్రం అవకాశం దక్కినా ఖచ్చితంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తుందనేటువంటి ఆరోపణలు కూడా గతంలోనే జేఎంఎం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిణామాలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే 2-3 నెలల్లో అంటే ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ ఉందో హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల తర్వాత జరిగేటటువంటి ఎన్నికల షెడ్యూల్లో జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర 2 రాష్ట్రాలు ఉండబోతున్నాయి. సో జార్ఖండ్ ఎన్నికలకు ముందు తలెత్తినటువంటి ఈ సంక్షోభాన్ని చూస్తే ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి చంపై సోరెన్ తనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. మరికొద్ది సేపట్లో ఢిల్లీకి కూడా ఆయన చేరుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బలాలను కనుక మనం పరిశీలిస్తే మొత్తం 81 స్థానాలు జార్ఖండ్లో ఉంటే అందులో 6 స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. 48 మంది ఇండియా కూటమి పేరుతో ప్రభుత్వం వైపు ఉన్నారు. దానికి అటు అయితే ప్రభుత్వానికి లీడ్ చేస్తుంది మాత్రం హేమంత్ సోరెన్. అయితే ఇప్పుడు చంపై సోరెన్ ఎంతమందిని బీజేపీలోకి తీసుకొస్తారు, దానివల్ల ప్రభుత్వానికి ఏ విధంగా మైనార్టీలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అనేది కూడా కొంత కీలకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి ఉంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ, దాంతోపాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి సంఖ్యను మొత్తం పరిశీలిస్తే 32 ఉన్నాయి. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఓవరాల్గా కూడా కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ను చూస్తే దాదాపు 40 అనేది కనిపిస్తుంది. సో 6 స్థానాలన్నిటివి ఖాళీగా ఉన్నాయి. మరి ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ ఏ విధంగా తమ వైపు మలుచుకోబోతుంది, లేదంటే ఎన్నికల వరకు ఆగుతారా, ఎన్నికల ముందు జరిగేటటువంటి ఈ సంక్షోభాన్ని అక్కడ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ద్వారా ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా మలుచుకుంటారా, లేదంటే ఇప్పటికిప్పుడే అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షోభాన్ని సృష్టిస్తారా అనేది మరికొద్ది సేపట్లో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలక నేతగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంపై సోరెన్ తన మద్దతుదారులతో కలిసి ఢిల్లీ బయలుదేరారు. బీజేపీలో జాయిన్ అవుతారు. అది కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి ఆయనతోనే చంపై సోరెన్ టచ్లో ఉన్నారనే విషయం కూడా స్పష్టమవుతుంది. మొత్తానికి దీనికి సంబంధించినటువంటి మరింత క్లారిటీ
సాయంత్రానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సౌజన్య. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్. हम जहाँ पर है वहीं पर है जी जी है ना। और अपना निजी काम में हम दिल्ली आए। आप लोग जैसे हमको सवाल करते जा रहा है ना, जी सर, हम उसमें क्या कहेंगे कि हम जो स्पेशल हम जो बोल दिया हम निजी काम के लिए काम में आए हैं और हम जहाँ पर है वहीं पर है। चंपई साहब कलकत्ता आप गए थे, शुभेंदु जी से मुलाकात हुई आपकी? ये नहीं, हम अभी किसी से मुलाकात नहीं हुआ है। जब हमारा कार्यक्रम ही हम नहीं बना है तो कार्यक्रम बनेगा तभी ना। कलकत्ता आप किस लिए गए थे? चलिए दिल्ली तो आप निजी काम से आ गए, कलकत्ता किस लिए गए थे? कलकत्ता से तो यहाँ आया हम। वहाँ क्यों गए थे आप? वहाँ भी आप लोग